వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు టాపిక్. ఈ లెసన్ 7th క్లాస్లోంచి న్యూ సిలబస్. చూడండి, బిట్స్ చూద్దాం ఈ టాపిక్లోంచి, ఈ లెసన్లోంచి మొత్తం బిట్స్. మొదటి తెలుగు పద్య కావ్యంగా భావించే శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు ఎవరు? కవిత్రయం. ఎవరు వాళ్ళు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఏ సంవత్సరం మధ్య కాలానికి చెందినవారు? క్రీస్తు శకం 1000 నుంచి 1200 మధ్య కాలానికి సంబంధించినవారు. విద్యానాథుడు రాసిన గ్రంథం పేరేమిటి? ప్రతాపరుద్ర యశోభూషణం. వినుకొండ వల్లభరాయుని రాసిన గ్రంథం ఏది? క్రీడాభిరామం. ప్రతాపరుద్ర చరిత్రను ఎవరు రచించాడు? ఏకామ్రనాథుడు. ఎవరు? ఏకామ్రనాథుడు. శాసనాలు, సాహిత్యాల ఆధారంగా కాకతీయుల వంశం మూలపురుషుడు ఎవరు? దుర్జయ. ఎవరు? దుర్జయ. ఎవరు తెలుగు భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు? కాకతీయులు. కాకతీయ రాజులలో ముఖ్యులు ఎవరు? రెండో ప్రోలరాజు. ఈయన క్రీస్తు శకం 1116 నుండి 1157 వరకు పరిపాలన సాగించాడు. తర్వాత రుద్రదేవుడు. ఈయన క్రీస్తు శకం 1158 నుంచి 1195 కాలంలో పరిపాలన సాగించాడు. గణపతి దేవుడు క్రీస్తు శకం 1199 నుంచి 1262 వరకు. రుద్రమదేవి. ఈ రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుంచి 1289 వరకు. ప్రతాపరుద్రుడు. ఈయన క్రీస్తు శకం 1289 నుంచి 1323 వరకు పరిపాలన సాగించారు. ఎవరి పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు? పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు. ఎవరి పాలనలో రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు? రుద్రదేవుడు పరిపాలనా కాలంలో. కాకతీయ రాజులు తెలుగు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఏమంటారు? ఆంధ్ర రాజులు అంటారు. కాకతీయ రాజులను ఏమని అంటారు? ఆంధ్ర రాజులు అంటారు. గట్టికలు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారెవరు? కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యుల రాజధాని నగరం ఏది? బసవ కళ్యాణి. హోయసల్ల రాజధాని నగరం దేవగిరి. కాకతీయులు మొదటి రాజధాని నగరం ఏది? హనుమకొండ. కాకతీయుల మొదటి రాజధాని ఏది? హనుమకొండ. కాకతీయులు మొదట్లో ఎవరికి సామంతులుగా పనిచేసేవారు? రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు. రుద్రదేవుని విజయాలు ఏ శాసనంలో ఉన్నాయి? హనుమకొండ శాసనంలో రుద్రదేవుని యొక్క విజయాలు వివరించబడి ఉన్నాయి. 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. ఓరుగల్లు నగర నిర్మాణాన్ని చేపట్టింది ఎవరు? రుద్రదేవుడు. గణపతి దేవుడి యొక్క బిరుదు ఏంది? మహామండలేశ్వర అని గణపతి దేవుని యొక్క బిరుదు. గణపతి దేవుడు జారీ చేసిన ప్రముఖ శాసనం ఏది? మోటుపల్లి శాసనం. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ దేశ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. కాకతీయుల రాజ్య విభాగాల సైనికాధికారులను ఏమంటారు? న్యాయంకరులు అంటారు. గ్రామ రక్షక భటులను ఏమంటారు? తలారి అంటారు. పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించాడు? శ్రీనాథుడు రచించాడు. స్థల అనగా ఎన్ని గ్రామాల సమూహం? 10 నుంచి 60 గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. కాకతీయుల పాలనలో గ్రామ పాలన పర్యవేక్షించే గ్రామాధికారులను ఏమంటారు? ఆయగార్లు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులను ఏమంటారు? అర్ధసిరి. రుద్రమదేవి శాసనాలలో ఆమెను ఏమని కీర్తించబడింది? రుద్ర మహారాజుగా రుద్రమదేవిని కీర్తించారు. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ఆ యుద్ధంలో ఎవరిని ఓడించాడు? ప్రతాపరుద్రుణ్ణి ఓడించారు. టర్కిస్తాన్ నుండి వచ్చి రాజ్యస్థాపన చేసిన వారెవరు? సుల్తాన్లు. ఏ సంవత్సరంలో కాకతీయ వంశ పాలన ముగిసింది? క్రీస్తు శకం 1323లో. అభయ శాసనాన్ని ఎవరు వేయించారు? గణపతి దేవుడు. అభయ శాసనం అంటే మోటుపల్లి అభయ శాసనం. ఓరుగల్లు బయటి కోట కూడా 4 ద్వారాలు కలిగి వేటికి రక్షణగా ఉంది? వ్యవసాయ భూములకు, అనేక చెరువులకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.